అభ్యర్థి కోరిక బలరాం నాయక్ గారి గెలుపు కొరకు వివిధ పార్టీల నుండి మన బీఆర్ఎస్ పార్టీ నుండి చింత బుచ్చయ్య గారు, తాటి బుచ్చయ్య గారు, అదేవిధంగా సమ్మక్క వెంకన్నలు చాలామంది వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా బలరాం నాయక్ గారి చేతి గుర్తుగా మేము ఓటేస్తాం, బలరాం నాయక్ గారిని గెలిపిస్తూ ఉంటున్నారు. వివిధ పార్టీల నుండి నాయకులు అలాగే కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు ఇంతకు ముందు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యత్యాసం చూడడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ గత 9.5 సంవత్సరాలుగా పరిపాలించింది, చేసింది శూన్యం. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తామని ఇప్పటివరకు చేయలేదు. అలా ఎన్నో సంక్షేమ పథకాలు చెప్తామని చెప్పేసి రోజుకో మాట పూటకో మాట గడుపుకుంటూ కాలయాపన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం విసిగెత్తి వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి రావడం జరిగింది. ఇదే విధంగా ఈరోజు చిరకుంటతంట గ్రామంలో మన తాటి బుచ్చన్న గారి ఆధ్వర్యంలో ఒక 50 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. వారికి అందరికీ నా తరఫున, మా కాంగ్రెస్ పార్టీ మిత్రుల తరఫున వారికి శుభాభినందనాలు, స్వాగతం పలుకుతూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ముఖ్య అంశాలన్నీ వాళ్ళకు వివరించడం జరిగింది. 2 లక్షల రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపు మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాటిని అమలు చేస్తామని చెప్పడం నిజంగా కూడా అందరినీ హర్షిస్తున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లులు ఇప్పటికే 3,500 ఇందిరమ్మలు ప్రతి కాన్స్టిట్యున్సీకి, ప్రతి నియోజకవర్గాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఆ ఇందిరమ్మ ఇల్లులకు 2 లక్షల రైతు రుణమాఫీ ఈ సంక్షేమ పథకాలను చూసి వాళ్ళందరూ ఆకర్షితులై బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ